పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పద కవితా పితామహుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు మనస్సును సంబోధిస్తూ అనేక సంకీర్తనలు రచించారు. ఇప్పుడు మనం వినబోయేది కూడా అందులో ఒకటి. ఈ సంసారమే ఒక ఇంద్రజాలమైనప్పుడు మేము అనవసరంగా ఇంద్రజాల ప్రదర్శన చూడ్డానికి పరుగులు తీస్తున్నాం అంటూ నిత్య జీవితంలోని వివిధ విషయాల్ని వివరంగా చెప్పిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ పవన్ చరణ్. రాగం అమృతవర్షిణి గానం చేస్తున్న వారు లోకేశ్వర్. అన్నియు నాలోనుండగా ఔవలనేమి చూచేము ఎన్నడుగానని మాయ ఎరగవో మనసా, అన్నియు నాలోనుండగా ఔవలనేమి చూచేము ఎన్నడుగానని మాయ ఎరగవో మనసా, సంసారమిదే ఇంద్రజాలమయ్యుండగా ఏడకైనా చూడబోయే ఇంద్రజాలము, ఈడని సంసారమిదే ఇంద్రజాలమయ్యుండగా ఏడకైనా చూడబోయే ఇంద్రజాలము, పాడితో నా పుట్టుగులే బహురూపాలై ఉండగా వేడుకై బహురూప విద్యలు చూడగను, పాడితో నా పుట్టుగులే బహురూపాలై ఉండగా వేడుకై బహురూప విద్యలు చూడగను, ఔవలనేమి చూచేము ఎన్నడుగానని మాయ ఎరగవో మనసా, నటన దినదినము నాటకమై ఉండగాను సటబట నాటకాలు సారె చూచేము, నటన దినదినము నాటకమై ఉండగాను
సటవట నాటకాలు సారెజూచేము ఘటన మాయలెదుట కనుకట్టై ఉండగాను అటమటపు విద్యలు అన్నియు చూచేము ఘటన మాయలెదుట కనుకట్టై ఉండగాను అటమటపు విద్యలు అన్నియు చూచేము అన్నియు నాలోనుండగా ఔవలనేమి చూచేము ఎన్నడుగానని మాయ ఎరగవో మనసా పాప పుణ్యములు రెండు వారి విద్యలుండగాను కోపుల నాటల వారి కోరి చూచేము పాప పుణ్యములు రెండు వారి విద్యలుండగాను కోపుల నాటల వారి కోరి చూచేము ఏపున శ్రీ వెంకటేశుడిటు మమ్మో భ్రమ పాపే కాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను ఏపున శ్రీ వెంకటేశుడిటు మమ్మో భ్రమ పాపే కాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను అన్నియు నాలోనుండగా ఔవలనేమి చూచేము ఎన్నడుగానని మాయ ఎరగవో మనసా ఆ, వెంకటేశ్వర్ బాగుందమ్మా. ధన్యవాదాలు. పవన్ చరణ్, ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకి అమృతవర్షిని ఎందుకు ఎన్నుకున్నా నాకు అర్థం కాలేదు, కానీ చక్కగా స్వరకల్పన చక్కగా ఉంది. అభినందన. అన్నీయు నాలో ఉండగా ఇంకా ఆ పక్కకి ఈ పక్కకి చూస్తావేమిటయా అంటే ఆ పరమాత్మే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు నాలో ఉన్నాయి. ఏవో మనసా, ఎన్నడూ చూడనటువంటి ఆ మాయ నీకు తెలియదా అని మాయని గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఇంద్రజాల విద్యల గురించి అన్నమయ్య ఈ చరణాల్లో ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడే ఈ లోకంలోనే ఈ సంసారం ఇంద్రజాలంగా ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనం నాటకం లాంటి ఈ ప్రపంచంలో ఉంటూ నాటకాలు సినిమాలు చూడటానికి వెళ్తుంటాం. అది గొప్ప విషయం అంటున్నాడు. నా జన్మలో అనేక రూపాలతో ఉన్నాను, ఎన్నో రూపాలు ఎత్తాను, కానీ అనేక రూపాయలు ఎత్తుతున్నటువంటి వాళ్ళని చూసి అబ్బా ఆయన 3 పాత్రలు వేసేట, 4 పాత్రలు వేసేట, 10 పాత్రలు వేసాడని చెప్పి ఆ నటుణ్ణి పొగుడుతున్నాను, వాళ్ళందరినీ నేను నుతిస్తున్నాను. మాయ అందరికీ తెలిసిన విషయమే, కానీ దాటటం ఆయన పాదాలు పట్టుకుంటే కానీ మన వల్ల కాదు. మా లేదు కాదు, యా ఏది, ఏది లేదో ఏది కాదో అది మాయ. మాయ అనేటువంటి పదానికి ఉపనిషత్తులు చెప్పినటువంటి అర్థం, కర్మఫలం వీడి తద్వారా కర్మ సన్యాసం చేసి తర్వాత ద్వంద్వాతీతుడైతే మాయని తరిస్తావు. నారద భక్తి సూత్రాలు. ఎంత జాగ్రత్తగా వినవలసింది, అధ్యయనం చేయవలసింది, ఆచరించవలసింది. ఒక పని చేస్తుంటే దాని ఫలితాన్ని ఆశించకు, తద్వారా కర్మ సన్యాసం చేయాలి, తర్వాత ద్వంద్వాతీతుడివి కావాలి. అప్పుడే మాయని నువ్వు విడవగలవు, ఆ స్వామి సన్నిధిలో నువ్వు కలవగలవు అని అంటూ 3వ చరణంలో ఇంకా కొంచెం మనల్ని అవహేళన చేశాడు. నాకు తోడుగా పాపపుణ్యాలు అనేటువంటి కష్టసాధ్యమైనటువంటి నేర్పులు కలిగినటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి, వాటి మీద నేను నడుస్తూ ఉంటాను.
ఎప్పుడు ఎక్కడ జారి పడతానో తెలియదు. కానీ తీగల మీద నడిచేటువంటి వాళ్ళని చూసి అబ్బా ఎంత బాగుందిరా అని వాళ్ళని ఏరుకోరు నేను చూస్తుంటాను. నేను నడిచేది అదే, పాపము పుణ్యం అనేటువంటి తీగల మీద నేను నడుస్తున్నాను అని అంటూ అన్నమయ్యకే ప్రత్యేకమైనటువంటి ఈ ఆంగ్లంలో షేక్స్పియర్ అని, సంస్కృతంలో కాళిదాస్ అని ఏ రకంగా ప్రత్యేకంగా పొగుడుతారో అన్నమయ్య కవిత్వంలో ఆ కీర్తనలో ఆయనకే ప్రత్యేకమైనటువంటి ఒక పదమో ఒక వాక్యమో ఉంటుంది. ఈ కీర్తనలో అటువంటి గొప్ప వాక్యం, నా పనులు నేనే చూచి నవ్వులు నవ్వేను. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. నేను చేసేటువంటి పనులు చూసి, ఇది అస్థిరం అని తెలిసి కూడా ఇది స్థిరం అనుకొని దీనికోసం నేను తాపత్రయపడుతుంటాను. మళ్ళీ నా పనులు నేనే చూసి నాకే నవ్వు వస్తుంది, ఎదుటివాడు నన్ను అవహేళన చేయనక్కర్లా అని జీవుడి పరిస్థితిని వివరించి, జీవుడు ఎప్పుడూ కూడా స్వామిని శరణు వేడాలి అని ఈ కీర్తనలో చక్కగా బోధించినటువంటి అన్నమయ్య కీర్తనని లోకేశ్వరి గారు అద్భుతంగా ఆలపించారు. మీకు హృదయపూర్వక అభినందనలు. ఆ స్వరరచన చేసినటువంటి మీకు కూడా హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. దివ్య శృంగార నాయిక అయిన అలమేలు మంగ అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తనలో చంద్రుడు, మేఘం, బంగారు బొమ్మ ఇత్యాది ఉపమానాలతో అద్భుతంగా రూపొందిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి చరణ్. రాగం జోగ్. గానం చేస్తున్నవారు అంజనా సౌమ్య. చూడరమ్మా చెలులాల, చూడరమ్మ చెలులాల, సుదతి చెలువములు ఓడక ఉండుంటి తోడనొనగోడి ఉన్నవి. చూడరమ్మ చెలులాల, సుదతి చెలువములు ఓడక ఉండుంటి తోడనొనగోడి ఉన్నవి. చూడరమ్మా చెలులాల. పులుపైన మోము శశిబోలించిన ఎందుకు వెలది సెలవులను వెన్నెలగాసి. పులుపైన మోము శశిబోలించిన ఎందుకు వెలది సెలవులను వెన్నెలగాసి. మెలుపున బెనుగొప్పు మేఘము బోలినందుకు చలకి చెమటవాన చెక్కుల గురిసెను
పసిడి బొమ్మ తగబోనించినందుకు నిరతి పదాలు వన్నియల మించి తరుణి పసిడి బొమ్మ తగబోనించినందుకు నిరతి పదాలు వన్నియల మించి సిరుల శ్రీ వెంకటేశు చందబోలించినందుకు మరుని కుమారికపు మన్ననలు మించెను సిరుల శ్రీ వెంకటేశు చందబోలించినందుకు మరుని కుమారికపు మన్ననలు మించెను చూడరమ్మ చెలులాల సుదతి చెలువమోలు ఓడక ఉండుంటి తోడ నొనగోడి ఉన్నవి చూడరమ్మ చెలులాల. చాలా శ్రావ్యంగా పాడావు అంజనా సౌమ్య. చక్కగా ఉచ్చారణది చాలా చక్కగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. సాయి చరణ్, పొలుపైన మోము శశి బోలించిన ఎందుకు వెలది సెలవులను వెన్నెల కాసే అన్న దాంట్లో విశేషణం ఏది? పొలుపైన అంతే. పొలుపైన ఈజ్ ద కీవర్డ్. ఎడ్జెక్టివ్ మీద నువ్వు ఇంప్రూవ్ చేయడం ద్వారా కీర్తన బాగా తెలియకుండా వినేవాళ్ళ హృదయాలకు హత్తుకుంటుందని ఇక్కడ చిన్నపాటి పాఠ్యాంశం అనుకో, దీని ఏమన్నా అనుకో, సలహా అనుకో, సూచన అనుకో. రామాచారి గారు, ముఖ్యంగా మీరు ఉన్నారని చెప్పాను. మీ ద్వారా మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇది రీచ్ అవ్వాలని నేను చెప్పాను. చక్కగా చేసామా. జోగ్ అనేది చాలా మంచి రాగం, చక్కగా పాడింది అంజనా సౌమ్య. అభినందనలు. ధన్యవాదాలు. చక్కటి శృంగార ఆధ్యాత్మిక కీర్తన, పైకి చక్కటి శృంగారం. చూడరమ్మా ఓ చెల్లారా, అందమైనటువంటి పలువరుస కలిగినటువంటి మా అలమేలు మంగమ్మ యొక్క అందాలు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఈ అందాలు ఓడిపోవటంలా ఒకదాని మీద ఒకటి ఓడిపోకుండా గెలుస్తూ చక్కగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అంటే అంత చక్కగా ఉన్నాయని చెప్తుంది. చరణాల్లోకి వచ్చేసరికి అందమైనటువంటి మోము చంద్రునితో పోలిక్కి ఒప్పుకుందట. చంద్రుడు అడిగేట, బతిమిలాడేట, అమ్మ 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 నీ ముఖానికి కొంచెం పోలిగ్గా నేను ఉంటానమ్మా అని. సరే ఒప్పుకుంటున్నాను పోరా అని అలవేలు మంగమ్మ అందట. మరి అందుకు కృతజ్ఞతగా చంద్రుడు ఏం చేశాట, అమ్మ పెదవి యొక్క చివర్లో వెన్నెల కాసేట. అంటే అమ్మ పెదవి చివర్లో వెన్నెల ఉంది అని చెప్తున్నాడు సెలవి. తర్వాత ఇక అందమైనటువంటి పెద్ద కొప్పు మేఘాన్ని తనతో పోలికి ఒప్పుకుందట. అమ్మవారి యొక్క పెద్ద కొప్పు, నల్లటి కొప్పు. మేఘం అడిగిందట, విజ్ఞప్తి చేసిందట, అమ్మా నీ కొప్పుతోటి నన్ను కొంచెం పోలిగ్గా చెప్పుకొని అమ్మ లోకంలో అని. సరే ఒప్పుకుంటున్నా పో అని అమ్మ అందట. అప్పుడు మరి అంత మేలు చేసినటువంటి అమ్మకి కృతజ్ఞతగా ఆ మేఘం ఏం చేసిందట, మేఘం యొక్క లక్షణం ఏమిటి, వాన కురియటం, నీళ్లు కురియటం కదా. అందుకని చెమట వాన ఆవిడ చెక్కిళ్ళ మీద కురిసింది. ఎంత అద్భుతమైనటువంటి రసరమ్యమైనటువంటి కవితావిష్కరణ చూడండి. ఇక అమ్మ ఎరుపు కలిగినటువంటి ఆ పెదవి దొండపండుని తనతో పోలిక్కు ఒప్పుకుందట. ఒప్పుకునేసరికి కృతజ్ఞతగా పలుకు చిలుకలు, చిలుక్కి దొండపండు అంటే ఇష్టమని మూక కవిదే మనం విన్నాం. అటువంటి ఆ పలుకు చిలుకలన్నీ కూడా ఆ పెదవి చుట్టూతా కూడా మూగుతున్నాయట. ఇక నాభి, అది అగాధమైనటువంటి సరస్సుని తనతో పోల్చటానికి ఒప్పుకుందట. అప్పుడు స్తనాలు అనేటువంటి చక్రవాక పక్షులు దగ్గరలో వచ్చి కూర్చొని అమ్మ రుణం తీర్చుకున్నాయి. ఏమిటయ్యా మళ్ళీ ఇక్కడ మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ మేము ఇది ఒప్పుకోలేకపోతున్నామంటే, పక్షుల్ని కవి సమయాల కింద వర్ణిస్తూ చాతకం, చక్రవాకం, చకోరం, హంస ఇలాంటి వాటన్నింటినీ పూర్వకవులు చాలామంది ప్రయోగాలు చేశారు. అన్నమయ్య కూడా ఇక్కడ కావాలనే చక్రవాక పక్షి యొక్క సామ్యాన్ని తీసుకొచ్చాడు. చక్రవాకం ఏం చేస్తుందంటే పత్ని వియోగాన్ని పోగొట్టుకోవటం కోసం అది ఎప్పుడూ కూడా సూర్యభగవానుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జీవుడు కూడా ఎప్పుడూ కూడా పరమాత్మ వైపు, వియోగంలో ఉన్నాం మనం,
భగవంతుడి నుంచి వేరుపడిపోయి ఆయన వియోగంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడూ భగవంతుడి వైపే మన దృష్టి ప్రసరించాలి అనేటువంటి అంతరార్థంతో ఇక్కడ చక్రవాక పక్షి సామ్యాన్ని తీసుకొచ్చాడు. చివర్లో బంగారు బొమ్మని తనతో పోలిక్కి అమ్మ ఒప్పుకుంది. అప్పుడు కృతజ్ఞతగా 16 వన్నెలు ఆవిడ యొక్క శ్వాసలో కలిసిపోయాయట. కృతజ్ఞతగా ప్రశ్నోపనిషత్తు అని ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు, అందులో 6వ ప్రశ్న ఒకటి ఉంది. ఆ 6వ ప్రశ్నలో ప్రాణం మొదలు నామం వరకు మొత్తం 16 కళలున్నాయి. అవి కళలు ఆత్మతో కలిస్తే సకలం, ఆత్మ నుంచి విడిపోతే నిష్కలం. అమ్మ సకల కళావతి కాబట్టి ఇక్కడ 16 వన్నెలు ఆవిడ శ్వాసలో కలిశాయని, శ్వాస 16 అంగుళాల పొడవు ఉంటుందని పెద్దలు చెప్తారు. 16 అంగుళాల పొడవు ఉంటుందట. ఆ 16 అంగుళాల పొడవు ఉండేటువంటి శ్వాస సంపదలతోటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి తనతో సరిపోల్చటానికి ఒప్పుకున్నందుకు ఆ మన్మధుడు చక్కగా గౌరవాలతోటి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క సేవ చేసుకుంటున్నాడు అని అద్భుతమైన భావ రసావిష్కరణని చేశారు. ఆ కీరవాణి గారి సూచనల్ని కొంచెం మీరు సరిదిద్దుకొని చక్కగా ఈ కీర్తనని శాశ్వత స్థాయిలో నిలబెట్టాలని కోరుతూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. లుకించవచ్చునితని రూపము భీమ విక్రముడు ఇతడు పెద్ద హనుమంతుడు ఏమని లుకించవచ్చునితని రూపము హరిదాసులే మాకు అడ్డమై కాతురుగాక శరణంటి వారికి నే సకలోపాయములు పనిగొననేర్చువారి భాగ్యము కొలదీది తనకు నిదిరికి దైవమే గోరి. చెప్పబోతే అర్థము చిత్తమోడబడదు, తప్పులు వెదకకురో తత్వజ్ఞులాలా. నీవేమి సేతువు నా నేరమోయమ్మ జీవనీచ రాజము సేయవోయమ్మ. అప్పుడు వెంకటరాయుడు అలమేలు మంగను గోడి కుప్పలుగా భోగించి నీ తిరునాడు కరుణానిధివే కట్టుకొనే పుణ్యమైన శరణాగత వజ్ర పంచరుణము నీవు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం